హలో గైస్. సో ఈ సిరీస్లో సక్సెస్ఫుల్ కంపెనీస్ యొక్క బిహైండ్ ద స్టోరీస్ చూద్దాం. అసలు ఆ కంపెనీ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి ఆ ఐడియా ఎలా వచ్చింది, అండ్ ఆ ఐడియాని ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు, అసలు వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి రిజల్ట్ రాని ప్రాజెక్ట్స్ ఏంటివి. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ సిరీస్లో చూద్దాం. సో ఈరోజు ద కంపెనీ వచ్చేసి యాపిల్ కంపెనీ. అసలు యాపిల్ కంపెనీ అంటానే మనకు అందరికీ గుర్తుకొచ్చేది ఐఫోన్స్, ఐప్యాడ్స్, అండ్ సెకండ్ కాస్ట్. అసలు ఈ ఐఫోన్స్ ఎందుకు ఇంత కాస్ట్ ఉంటాయి, ఏంటి రీజన్ అనేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో కొందరు ఒక్కొక్కరు రీజన్స్ అని చెప్తుంటారు. యాక్చువల్గా రీజన్స్ ఏంటి, అసలు ఈ ఐఫోన్స్ కానీ ఐప్యాడ్స్ కానీ అండ్ యాపిల్కి సంబంధించి ఏ ప్రోడక్ట్ అని చూడండి, కంపేర్ టు ది అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే దీని యొక్క ప్రైస్ అనేది చాలా హైలో ఉంటుంది. ఎందుకు? సో ఇటువంటి రీజన్స్ అన్నీ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్. సో అసలు ఈ కంపెనీని ఎలా స్టార్ట్ చేశారు, ఎంతమంది స్టార్ట్ చేశారు, అండ్ స్టీవ్ జాబ్స్కి ఈ ఐడియా ఎలా వచ్చింది. సో యాక్చువల్గా ఏంటి అంటే యాపిల్ కంపెనీ స్టార్ట్ చేసింది, ఫౌండర్ వచ్చేసి 3 మెంబర్స్ ఉన్నారు. స్టీవ్ జాబ్స్తో పాటు ఇంకా 2 ఉన్నారు. సో అసలు స్టీవ్ జాబ్స్ ఐడియా ఇది. అసలు స్టీవ్ జాబ్స్కి ఎలా వచ్చింది అంటే స్టీవ్ జాబ్స్ కాలిఫోర్నియాలో స్టే చేసే టైంలో అతనికి సరౌండింగ్లో ఒక పర్సన్, ఆ పర్సన్ నేమ్ వచ్చేసి జోసెఫ్ రిచల్. ఇతను ఏంటి అంటే ఖాళీ స్థలాన్ని తీసుకొని ఓపెన్ ప్లేస్ని తీసుకొని లగ్జరీగా ప్లాట్స్ అనేది బిల్డ్ చేసి ఆ ప్లాట్స్ని మార్కెట్లో అందరికంటే ఎక్కువ ప్రైస్కి అమ్మేవాడు. సో ఈ ఐడియా అనేది స్టీవ్ జాబ్స్ని అట్రాక్ట్ చేసింది. అంటే ఎక్కువ ప్రైస్ ఉన్నా సరే మంచి క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీని ఇస్తే కస్టమర్స్ అనేది తీసుకుంటారు. సో ఈ ఐడియాని స్టీవ్ జాబ్స్ ఇంప్లిమెంట్ చేశారు టెక్నాలజీస్లో. సో ఎలా అంటే ఫస్ట్ వీళ్ళు ఏంటి అంటే 1976లో ఏప్రిల్ 1న ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీకి మొత్తం 3 ఫౌండర్స్ ఉన్నారు. సో అందులో స్టీవ్ జాబ్స్ ఒకరు అండ్ స్టీవ్ వోజ్నియాక్ అనేసి రోనాల్డ్ వాన్, ఈ 3 మెంబర్స్ ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఇనిషియల్గా ఏంటి అంటే వీళ్ళు పర్సనల్ ల్యాప్టాప్స్ని పర్సనల్ కంప్యూటర్స్ని ఫోకస్ చేశారు. అప్పుడు ల్యాప్టాప్స్ లేవు, పర్సనల్ కంప్యూటర్స్ పైన ఫోకస్ చేశారు. దాని తర్వాత వీళ్ళు ఒక్కొక్క ప్రోడక్ట్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. 2001లో వచ్చేసి వీళ్ళు ఐప్యాడ్ అని, ఎస్పెషల్లీ ఐప్యాడ్ అండ్ ఐట్యూన్స్కి సంబంధించిన మ్యూజికల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని తీసుకొని వచ్చారు. ఇవి ఆ టైంలో ఒక బిగ్గెస్ట్ చేంజ్ తీసుకుని వచ్చాయి కంపెనీకి. చాలా పాపులర్ అయిపోయాయి. ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా చాలా సోల్డ్ అవుట్ అయ్యాయి. సో ఈ కంపెనీకి అది ఒక టర్నింగ్ పాయింట్. సో దీని ద్వారా కంపెనీ అనేది చాలా చాలా బిల్డ్ అయింది. 2007లో కంపెనీ ఐఫోన్స్ని తీసుకొని వచ్చింది, ఐఫోన్స్ని. సో ఇప్పటికీ ఐఫోన్స్ అనేది సిరీస్ వస్తూనే ఉన్నాయి. ఐఫోన్ 11, 12, 13 Pro, 14 Pro, ఐ గెస్ ప్రజెంట్ 15 Pro అనేది రన్ అవుతూ ఉంది. సో ఇది ఈ కంపెనీ యొక్క మెయిన్ రీజన్ ఏంటి అంటే అసలు సెకండ్ ఎందుకు ఈ ప్రోడక్ట్స్ అనేవి హై ప్రైస్లో ఉంటాయి మార్కెట్తో అందరితో కంపేర్ చేస్తే. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఓన్లీ కమ్యూనికేషన్ పర్పస్ అయితే మనకు ఇటువంటి ఫీచర్స్తో ఉండే మొబైల్స్ చాలా మొబైల్స్ ఉన్నాయి మార్కెట్లో, వేరే బ్రాండ్స్ అండ్ తక్కువ కాస్ట్కి కూడా వస్తాయి. బట్ చాలామంది ఎందుకు ఐఫోన్స్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఇందులో ఏంటి అంటే కొన్ని రీజన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీ. సో ఈ మొబైల్స్లో కంపేర్ టు ద అదర్ మొబైల్స్తో కంపేర్ చేస్తే క్వాలిటీ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది అండ్ డ్యూరబిలిటీ చాలా ఎక్కువ రోజుల్ని ఈ మొబైల్స్ యూజ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూరిటీ. యూజువల్గా మనము ఏ మొబైల్స్ యూజ్ చేస్తున్నా, ఏ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకున్నా మనము కొన్ని యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది, లైక్ గ్యాలరీ అని, కాల్స్ కానీ. సో అంటే ఆ అప్లికేషన్ వాళ్ళు ఎప్పుడైనా సరే యాక్సెస్ చేయొచ్చు మన డేటాని. సో ఇటువంటి పర్మిషన్స్ అనేది మనం ఇవ్వాలి. సో ఇక్కడ మీ డేటా అనేది సేఫ్ అనేది కాదు మా అదర్స్ మొబైల్స్లో, బట్ ఐఫోన్లో అనేది ఈ సెక్యూరిటీ సేఫ్ అనేది చాలా చాలా హైలో ఉంటుంది. అసలు థర్డ్ పార్టీకి డేటా అనేది వెళ్ళదు. ఆ డేటా అనేది కస్టమర్స్ అండ్ కంపెనీ మధ్యలో ఉంటుంది. సో వీళ్ళు ఓన్గా వీళ్ళ ప్లే స్టోర్ ఉంటుంది అండ్ ఓన్గా వీళ్ళు ప్రోడక్ట్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఫ్రీగా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని దానిలో అయితే కాస్ట్ ఉంటాయి కొన్ని అప్లికేషన్స్కి, బట్ మోస్ట్లీ మనం ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. సో సేఫ్ అండ్ సెక్యూరిటీ, సో డేటా సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి రీసేల్.
ఈ ఐఫోన్స్ని మీరు యూజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 3 years or 5 years తర్వాత సరే రీసేల్ చేసుకోవచ్చు. ఎప్పుడు రీసేల్ చేసుకున్నా దీనికి ఉండే వాల్యూ ఎప్పటికీ ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి బ్రాండ్ వాల్యూ. ఈ కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ అనేది చాలా చాలా హైలో ఉంది. ఇది ఓన్లీ ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్గా ఈ ప్రోడక్ట్ అనేది ఈ కంపెనీకి చాలా హై లెవెల్లో ఉంది వాల్యూ, బ్రాండ్ వాల్యూ. సో ఈ రీజన్స్తో మనకు ఐఫోన్స్ అనేటివి యాపిల్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ అయినా సరే చాలా హైలో ఉంటుంది. అండ్ కమింగ్ టు ది అనదర్ లైక్ ఫెయిల్యూర్స్. సో ఏ కంపెనీ అయినా తీసుకోండి, కొన్ని ప్రాజెక్ట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటుంది, వాటి ద్వారా రిజల్ట్ అనేది ఏమీ ఉండదు. సో అలాగా యాపిల్ కంపెనీ కూడా కొన్ని ఫెయిల్యూర్ని చూసింది. అందులో మేజర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మ్యాప్స్, యాపిల్ మ్యాప్స్. మనకి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎలా అయితే ఉన్నాయో యాపిల్ కూడా ఓన్గా వాళ్ళ మ్యాప్స్ని ఇన్స్టాల్ చేయాలనేసి 2012లో ఈ కంపెనీ యాపిల్ మ్యాప్స్కి సంబంధించిన అప్లికేషన్స్ని బిల్డ్ చేసి కొంతమంది యూజర్స్కి ఇచ్చేసింది. ఇక్కడ ఫెయిల్యూర్ అయింది, ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేయలేకపోయారు అండ్ అక్యురెన్సీ కరెక్ట్గా ఆ మ్యాప్స్ని అనేది డిజైన్ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యారు. బట్ స్టిల్ ఆ ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్ లాగానే ఉంది. సో మేబీ ఫ్యూచర్లో దాన్ని బిల్డ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి వర్క్ కండిషన్స్. సో వీటికి సంబంధించి చైనాలో ఒక పెద్ద ఇష్యూనే జరిగింది. సో వర్క్ కండిషన్స్లో అక్కడ స్టోరేజ్ విషయంలో అండ్ ఎంప్లాయీస్ విషయంలో సో ఒక పెద్ద డ్యామేజ్ అనేది జరిగింది. సో దాని తర్వాత వాళ్ళు రీసాల్వ్ చేసుకున్నారు ఆ ప్రాబ్లమ్ని. సో ఇటువంటి ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నాయి. అండ్ కమింగ్ టు ది కరెక్ట్ సిచ్యువేషన్ ఆఫ్ దిస్ మార్కెట్, అసలు ఈ ప్రజెంట్ ఈ మార్కెట్కి ఈ యాపిల్కి సంబంధించిన స్టేటస్ ఏంటి అంటే ప్రజెంట్ ఈ కంపెనీ వచ్చేసి ఆల్మోస్ట్ నియర్ టు 3 trillion నెట్వర్క్తో రన్ అవుతూ ఉంది. ఈ వాల్యూ అనేది స్టిల్ బ్రాండ్ వాల్యూ ఇంకా ఎప్పటికీ ఇలానే ఉంటుంది. సో మేబీ దీనికి బీట్ చేసే కంపెనీ అనేది ఏది రావట్లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 1,60,000 or 65,000 ఎంప్లాయీస్ అనేది కరెక్ట్ వర్క్ చేస్తున్నారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అని వచ్చేసి కాలిఫోర్నియాలో ఉంది. అండ్ దీని యొక్క లొకేషన్స్ అని వచ్చేసి చాలా ప్లేసెస్లో ఉన్నాయి ఇండియాలో కూడా. సో దీంట్లో బెనిఫిట్స్ అనేవి కూడా ఎంప్లాయీస్కి చాలా కంపేర్ టు ది అదర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఈ కంపెనీలో ఉండే ఎంప్లాయీస్కి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి సక్సెస్ఫుల్ వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అలాగే ఈ కంపెనీ వెనకాల కూడా ప్రతిరోజు ప్రతి క్షణం అనేది మీ మొబైల్స్లో యూజర్ ఇంటర్ఫేస్ స్మూత్నెస్ కానీ ఆ క్వాలిటీని కానీ సో ఎప్పటికప్పుడు బిల్డ్ చేయడానికి కంపెనీ వెనకాల చాలా అంటే చాలామంది ఎవ్రీడే హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. ప్రతి కంపెనీలో చేస్తారు, దట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్. సో ప్రతి కంపెనీలో కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ కంపెనీలో చాలా కేర్ఫుల్గా ఉంటారు. వీళ్ళ యొక్క సపరేట్ బ్రాండ్ కాబట్టి వీళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ వీళ్ళు బిల్డ్ చేసే ప్రోడక్ట్స్ కానీ సో చాలా హై లెవెల్లో చెకింగ్ అండ్ హై లెవెల్లో క్వాలిటీ అనేది బిల్డ్ చేస్తారు. సో స్టీవ్ జాబ్స్ సీఈఓగా 1996 నుంచి 2011 వరకు వర్క్ చేశారు. దాని తర్వాత ప్రజెంట్ 2011 నుంచి ప్రజెంట్ టీమ్కు సీఈఓగా రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఈ కంపెనీ యొక్క స్టోరీ. Thank you so much for watching this video. See you on another company, another story. Thank you so much.